మావయ్య గారు మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. త్వరగా వచ్చేయాలి బాలగణేష. అలాగే. శ్రీకృష్ణ, మీకు తెలుసు కదా, గణేశుడే మీ సుదర్శన చక్రాన్ని తన ఉదరంలో దాచిపెట్టాడని. అయినా కూడా మీరా విషయాన్ని మీ సోదరి పార్వతితో చెప్పనే లేదు. సోదరి పార్వతి నాతో ఏం చెప్పింది? నన్ను బాలగణేశుడికి మార్గదర్శనం చేయమంది. ఇప్పుడొక పసిబాలుడు ఏదైనా పొరపాటు చేశాడు అంటే తనని దండించడం మార్గదర్శనం కాదు. నేను ప్రమాణం చేస్తున్నాను, బాలగణేశుడు నాతో కలిసి ద్వారకకు వచ్చాడు అంటే తనలో ఉన్న సద్గుణాలన్నీ మేల్కొంటాయి. ఎప్పటి వరకు అయితే ఈ పసిబాలుడు సుదర్శన చక్రాన్ని తానే దొంగిలించానని స్వయంగా స్వీకరించేంత వరకు, అప్పటి వరకు ఏ వ్యక్తి కూడా తన వద్దకు వెళ్లి చెప్పరు తను చేసిన పని గురించి వారికి తెలుసు అని. బాలగణేశుణ్ణి సిగ్గుపడేలా చెయ్యరు. తన తప్పు తను తెలుసుకోవటం ప్రేమపూర్వకంగానే మనం చెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ అదే అయితే ఆరాధ్య, నాకన్నా సంతోషించే వాళ్ళెవరూ ఉండరు. ఎందుకంటే గణేశుడు తన తప్పు తను తెలుసుకుంటే, దాన్ని అందరి ముందు అతను స్వీకరిస్తే, దానికన్నా గొప్ప విజయం తన జీవితంలో మరేదీ ఉండదు. బాలగణేశుడు తప్పకుండా విజయం సాధిస్తాడు ఆరాధ్య.